నా పేరు కల్పన. ఈరోజు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరపున కొన్ని విషయాలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు నారా లోకేష్ గారి సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న వర్కర్స్ మరియు హెల్పర్స్ అభ్యున్నతికి కృషి చేయాలనే సంకల్పంతో పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు మరియు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు గారి బాధ్యతలు అప్పచెప్పిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా TNTUCకి అనుబంధంగా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం మనం మొత్తం స్టేట్ వైడ్ ఉంది. దీనికి మొత్తం లీడ్ చేసేది పైనుంచి లోకేష్ గారు లీడ్ చేస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు మరియు హెల్పర్లకి చాలా మంచిగా అన్నీ చేస్తున్నారు. గతంలో ఒక 4 నెలల క్రితము మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా చేశారనమాట. దాంట్లో భాగంగా మొత్తము 2 విడతలుగా ఫస్ట్ విడతకు 4685 సెంటర్లను చేశారు. రెండో విడతగా 340 సెంటర్లను చేశారు. ఈ సెంటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించిన తర్వాతనే వాళ్ళకి మెయిన్ సెంటర్లు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కొంతమంది వేరే ఇతర కార్మిక సంఘాల వాళ్ళు అది మా కృషి వల్లనే జరిగింది, మేము చేయడం వల్లనే జరిగింది అనేసి మన రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ ప్రాంతంలో కేంద్రాలు మన అంగన్వాడీ కార్యకర్తల నుంచి ఇది మేము ఫైట్ చేయడం వల్లనే జరిగింది అనేసి ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్త నుంచి 5,000 నుంచి 11,500 వరకు 11,500 వరకు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయము ఒక 4-5 రోజుల నుంచి మన పేపర్లలో కూడా వస్తూ ఉంది. ఇది ఎక్కువ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలలో జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు పైన పార్టీ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టమని ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. దీనికి సంబంధించిన విషయము నారా లోకేష్ గారు కానీ మన మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడం గారు కానీ ఎవరికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. ఏదైనా మీకు అట్లా ఏవైనా హరాస్మెంట్స్ ఉన్నా ఏదైనా కానీ ఉన్నా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా మీ పేర్లు అయితే బయట పెట్టము. మాకు ఏది ఉన్నా కూడా ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని రెఫర్ చేస్తామని సర్టెన్ అధికారులకు కూడా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. మన ప్రొద్దుటూరులో మన జిల్లాలో తక్కువ ఉన్నాయండి. కానీ ఇది మన రాయలసీమ ప్రాంతంలో జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని చెప్పారు. రాష్ట్ర తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అభ్యర్థన మేరకు కూటమి ప్రభుత్వం వారు రాబోయే కాలంలో జీతాలు పెంచే ఆలోచనలో కూడా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇంకా కార్యకర్తలకు యాప్లకు అనుగుణంగా ఉండేటట్లు 5G మొబైల్స్ కూడా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2,645 అంగన్వాడీ సహాయకుల పోస్టులు కూడా భర్తీ చేసే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ AC ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ AC ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.